Okay. Next, we will talk about role of occupational therapists in autism. We play a vital role in shaping the potential of children with autism spectrum disorder by adopting holistic approach. By holistic approach, we means we focus on all areas, that is mental, physical, emotional, and as well as the communication skill. Here, like I will, sorry. Okay, here are some intervention strategy we use to regulate their symptoms and the characteristic feature. First of all, we work on their sensory processing problems. As already ma'am and sir has already told you, like what is sensory processing difficulties. What happens with like as a normal individual, I'll give you an example. Like when you're exposed to bright light, you will suddenly close your eyes or squint. Okay, for kids with autism, it is very difficult for them to organize that sensory input. They might not react that like how we react to that particular sensory input. They might like suddenly cry, or they might start flapping their hands, or like run like that. They will do some like they will. Okay, so there are some autism strategies to regulate their emotions, behaviors, and physiological response. Sensory from daily living skills like self-care, mealtime skill, or sleeping habits. Like in daily living skill, we to teach them. Okay. We also help in enhancing their motor skills and coordination skills and vocational skills. We develop necessary academic skills such as organization, time management, note taking as well. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే ఈ మంత్ అంతా కూడా మనం ఆటిజం అవేర్నెస్ మంత్ అంటాం అనమాట. April 2nd ఈజ్ వి కాల్ ఇట్ ఇస్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఓకే, WHO యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ప్రకారం ఈ సెకండ్ ఏమో ఆటిజం అవేర్నెస్ డే. ఈ మంత్ అంతా ఆటిజం అవేర్నెస్ మంత్ కింద మనం సెలబ్రేట్ చేస్తాం. సో దాని నిమిత్తం ఈరోజు అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ రిపోర్ట్ అరేంజ్ చేశారు రెయిన్బో హాస్పిటల్స్ వారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సో నాతో పాటు మేడం ఉన్నారు, దీపమోహన్ మేడం. మేడం చైల్డ్స్ క్లినికల్ సైకాలజిస్ట్. ఇంకో మేడం ఉన్నారు, మేడం మేము అశ్విని మేడం, పీడియాట్రిక్ న్యూరాలజిస్టు. మేడం శ్రీలక్ష్మి మేడం ఉన్నారు, మేడం ఏమో స్పీచ్ థెరపిస్టు. తర్వాత లాస్ట్లోనేమో దివజ్యోతి మేడం ఉన్నారు, మేడం ఏమో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. ఓకే, సో ఎందుకు మీరు అనుకోవచ్చు, ఇది ఆటిజం అంటున్నారు, ఇంతమంది స్పెషలిస్టులు అవసరమా ఈ డిజార్డర్కి? ఏంటి ఆటిజము, ఎందుకు ఇంత దీనికి ఇంత అవగాహన ఎందుకు అవసరమా అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఆటిజం అంటే ఏంటంటే ద ఫుల్ నేమ్ ఏమంటారంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. ఈ మధ్యకాలంలో ఆటిజం గురించి ఎక్కువ అవగాహన ఎందుకు అవసరం అవుతుందంటే, ఆ జబ్బు ఇదివరకుతో పోలిస్తే, డిజార్డర్ ముఖ్యంగా ఇదివరకుతో పోలిస్తే అది పెరిగిపోతుంది ఉండి కొద్దీ. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్. ఓకే, మనకి 2000 సంవత్సరం అలా చూసుకున్నప్పుడు 150 మందిలో ఒకరు ఉండేవారు ఆటిజం చిల్డ్రన్, ఆటిజం అనేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మన CDC అని ఉంటుంది యుఎస్లో, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలాగంటే 36 మందిలో ఒకరు అనమాట. అది యుఎస్లో చేస్తారు. సో అంటే ఆటిజం అనేది పెరిగిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ నెగ్గాక ప్రెస్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఆటిజం ఇలా పెరిగిపోతుంది, దీని నివారణ మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది. సో యుఎస్లోనే కాదు, అక్రాస్ ది వరల్డ్ మన ఇండియాలో కూడా ఆటిజం అనేది పెరిగిపోతుంది. మన ఇండియాలో అయితే అరౌండ్ మనకు రీసెర్చ్ ఎలా చెప్తుందంటే, ఇండియాలో అంత రీసెర్చ్ జరగలేదు కానీ ఉన్న రీసెర్చ్ బట్టి చూస్తే ఆటిజము అరౌండ్ 1% ఉంది ఇంచుమించు ఆటిజము అనేది. కానీ అది రీసెర్చ్లో చేసింది, అది కూడా ఇంతకుముందు పాత రీసెర్చ్ యాక్చువల్గాను. ఇంకా కొత్త రీసెర్చ్లు మనం స్టడీస్ కానీ చేస్తే ఇంకా పెరగొచ్చు యాక్చువల్గా. ఓకే, సో క్లినికల్గా రీసెర్చ్ అని కదా, క్లినికల్గా కూడా రోజు చూస్తుంటే ఇదివరకుతో పోలిస్తే ఆటిజంతో సఫర్ అయ్యే పిల్లలు పెరిగిపోతున్నారు యాక్చువల్గా. కోవిడ్ తర్వాత అయితే చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయారు ఆటిజం అనే కేసెస్. సో ఆటిజం అంటే ఏంటంటే,
ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్ అనమాట. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎదుగుదల నార్మల్ పిల్లల విధంగా ఎదగట్లేదు, స్లోగా ఎదుగుతుందని ఒక విధంగా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే. సో ఎందుకు ఆటిజంలో బ్రెయిన్ స్లోగా ఎదుగుతుంది అనేది ఏంటంటే కారణం, దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం లేదు. వన్ ఆఫ్ ది కాజ్ ఏమంటారంటే జెనెటిక్ అనమాట. జెనెటిక్ అంటే ఏదైతే బ్రెయిన్ తయారవుతుందో దానికి కారణం ప్రతిదీ జీన్ కోడ్ అని ఉంటుంది. ఆ జీన్ కోడ్లో చిన్న చిన్న ఎర్రర్స్ వస్తుంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా చిన్న చిన్న తేడాలు రావచ్చు అనమాట. ఆ విధంగా వచ్చే తేడాల వల్ల వచ్చే బ్రెయిన్ డెవలప్మెంట్లో వచ్చే తేడాలే మనం ఆటిజం అంటాం. సో ఆటిజం పెరుగుతుంది, జనాల్లో అవగాహన వస్తుంది, కానీ ఎందుకు గుర్తించట్లేదు, ఎందుకు జనాలు లేదా పేరెంట్స్ ట్రీట్మెంట్ ఇప్పించుకోలేకపోతున్నారంటే, ఆటిజం అనేది ఎలా ఉంటుందంటే పిల్లలవాడు తన లోకంలో ఎక్కువ ఉంటాడు, బయట పిల్లలతో ఎక్కువ కలడు అనమాట. తన లోకంలోనే ఎక్కువ ఉంటూ పిలిచినా పలవకపోవడం, 2-3 సార్లు తన పేరు పెట్టి పిలిచినా కూడా 2-3 సార్లు పిలిచినా 4 సార్లు పిలిచినా కూడా పట్టించుకోలేనట్టు తన లోకంలో ఉంటూ, కనీసం మనుషులతో ఆటలనేది ఆటలకుండా ఉంటూ, పక్క పిల్లలతో ఆటలనేది లేకుండా ఉంటూ తన లోకంలోనే ఎక్కువ ఉండటం వల్ల, మాట్లాడకపోవడం వల్ల అది ఆటిజం అంటారు. కానీ చాలామంది పేరెంట్స్ దాన్ని ఏమనుకుంటారంటే జస్ట్ మాటలు లేట్ ఏమో అనుకుంటారు. పెద్దవాళ్ళు ఏమంటారంటే మీ నాన్నగారికి కూడా లేట్గానే వచ్చింది మాటలు, ఈ అబ్బాయికి కూడా మాటలు లేట్గానే వస్తాయని జస్ట్ డిలే చేసేస్తారు. డిలే చేయటం వల్ల ఏమవుతుందంటే నేను చెప్పాను కదండి, ఆటిజం అనేది బ్రెయిన్ ఎదుగుదల ప్రాబ్లం అనేది. ఆ బ్రెయిన్ ఎదుగుదల అనేది ఎక్కువ మేజర్ పార్ట్ ఆఫ్ ఈ బ్రెయిన్ సెంటర్స్, ముఖ్యంగా బ్రెయిన్లో ఎదిగే స్పీచ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎదుగుదల ఫస్ట్ 5 yearsలోనే ఉంటుంది ఎక్కువగా. సో ఒకవేళకైనా మనం ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంపార్టెంట్ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతాం. సో ఆటిజం వేరు, జస్ట్ స్పీచ్ డిలే అంటే మాటలు లేట్ అనేది వేరు. మాటలు లేట్ అనేది జస్ట్ మాటలు లేట్ కిందనే ఉంటుంది. కానీ ఆటిజం అనేది ఏంటి, మాటలే లేట్ ఉండదు. వాళ్ళ లోకంలో పిల్లలు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, మనుషుల్లో కలరు, వాళ్ళకి ఏది కావాలనేది కమ్యూనికేట్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు మాటలు రాని వాళ్ళు సైకిల్తో చేయగలుగుతారు, నాకు ఇది కావాలని వేలుతో చూపించగలుగుతారు, ఇలా రా అని సైకిల్ చేయగలుగుతారు. కానీ ఆటిజం వాళ్ళు సైకిల్ కూడా చేయలేరు, వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటారు. సో పేరెంట్స్ కూడా ఈ అబ్బాయికి ఏం కావాలనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు, పిల్లలు చెప్పలేరు. సో అది ఆటిజం అంటే మీకు అర్థం అవ్వడానికి నేను చెప్పింది. సో నమస్కారం అండికి, నా పేరు డాక్టర్ అశ్విని, నేను ఇక్కడ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉన్నాను. సో సారీ నా తెలుగు అంత ఇది లేదు, నేను ప్రయత్నం చేస్తాను. సో ఐ థింక్ సార్ అన్నీ కంప్లీట్గా అదే చెప్పారు, ఆటిజం లక్షణాలు ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటి, ఈ లక్షణాలు ఎంత తొందరగా మీరు పికప్ చేస్తారో అండ్ ఇక్కడ వస్తారు కానీ డాక్టర్స్కి చూపిస్తారు, తర్వాత ఈ పికప్ అయి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత వెంటనే అన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తారో దీనివల్ల ఎక్కువగా అవుట్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో హౌఎవర్ సూన్ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ అండ్ పిక్ ఇట్ అప్ అండ్ స్టార్ట్ ఐడెంటిఫై ఇట్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్, ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. సో తొందరగా పికప్ చేయడానికి వాట్ ఆర్ ద సైన్స్, ఏమేమి చూడాలి? ఇప్పుడు మామూలుగా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే కమ్ బికాస్ ఆఫ్ మాటల్లో డిలే ఉండేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దానికోసమే తీసుకొని వస్తారు, మాటలు డిలే ఉంటుంది. బట్ సార్ చెప్పినలాగా ఇంపార్టెంట్లీ ఎస్, ఒకటి మాటలు. సో 1 సంవత్సరం దాకా బేబీ ఇంకా ఏం సౌండ్స్ చేయట్లేదు, కేకలు పెట్టట్లేదు, ఏమీ ఇంటరాక్ట్ చేయట్లేదు, ఈ ఒకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఒక 16 months 18 months తర్వాత ఒక వర్డ్ కూడా మాట్లాడట్లేదు, ఇది కూడా కొంచెం ఒకటి డౌట్ ఉండాలి. లాంగ్వేజ్తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ నాన్ వర్బల్. సో సార్ చెప్పిన అలాగా ఈ సైకిల్ చేయడానికి ఈ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ఆటిజం. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే నేను ఒకటి మాట్లాడేసి చెప్పొచ్చు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ దట్ ఐ కెన్ అట్లీస్ట్ షో యూ, నేను చూపిస్తాను నాకు ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు కావాలి. ఈ బేబీస్కి అది కూడా చూపించడానికి అవ్వద్దు. సో మెయిన్లీ అలాంగ్ విత్ మాట దాంతోపాటు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాడు. సో ఈ సైకిల్ చేయడానికి, జెస్చర్స్ చూపించడానికి, కానీ బాయ్ చెప్పడానికి, హాయ్ చెప్పడానికి ఇలాగా యూజువలీ 9 months 1 year దాకా బేబీస్ చేస్తారు. దాని తర్వాత కూడా చేయట్లేదు, కొంచెం సస్పిషన్ ఉండొచ్చు ఆటిజం లక్షణాలు.
తర్వాత ఒకటి చెప్తారు, దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ జాయింట్ అటెన్షన్ అలాగా అంటాడు. సో మామూలుగా చిన్నపిల్లానికి ఈ ఏజ్లో అరౌండ్ 1 year ఇలాగా 9 months to 1 year ఇలాగా మీ ఏం కామన్గా ఏం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏం చూపిస్తారు, చూడండి అక్కడ అది ఉంది, ఆర్ మమ్మీ డాడీ దగ్గర చూస్తారు, వాళ్ళు అక్కడ చూస్తున్నారా ఆ ఇంట్రెస్టింగ్గా ఏం ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒకటి ఐస్ క్రీమ్ ఉంది, అది కావాలి, వాళ్ళు అక్కడ వెంటనే చూస్తారు, మమ్మీ డాడీ దగ్గర కూడా చూస్తారు అక్కడ చూస్తున్నారా లేదా అని. అలాగా వాళ్ళు ఏం రెస్పాన్స్ యూజువలీ ఈ పిల్లానికి ఆ జాయింట్ టెన్షన్ కూడా వాళ్ళకు లేదు. సో ఇలాగా తర్వాత నేను మీకు మాట్లాడినప్పుడు నేను మీ వైపు చూసేసి మాట్లాడతాను, మీ ఫేస్ చూసేసి ఐస్లో కాంటాక్ట్ ఇస్తాను. ఈ బేబీస్ యూజువలీ అలాగా కూడా చేయొద్దు. సో ఒక 3 months 4 months మ్యాక్సిమం బేబీస్కి మీ మాట్లాడినప్పుడు వాళ్ళు చూసేసి నవ్వుతాడు. సో అలాగా సోషల్ స్మైల్ అంటాడు, అది కూడా కొంతమంది బేబీస్కి మేబీ ఉండకుండా ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అర్లీగా కూడా ఇలాగా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆటిజం పాసిబ్లీ ఇలాగా ఉన్నప్పుడు, అది ఉంటుంది అలాగా లేదు, బట్ పాసిబిలిటీ. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆటిజం సార్ చెప్పిన అలాగా అలాంగ్ విత్ మాటల్ డిలే 2 కమ్యూనికేషన్లో డిఫెక్ట్ ఇంపైర్మెంట్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి ఇంకొకటి ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దే డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్, they don't need to interact, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంత ఇంటరాక్షన్లో. సో మామూలుగా 1 year 1.5 yearల బేబీస్ వేరే పిల్లలతో పాటు ఆడుకోవడానికి వెళ్తాడు. ఈ బేబీస్ దే విల్ ట్రై టు బీ అమంగ్స్ దెమ్ సెల్ఫ్, వాళ్ళే ఒకటి సాలిటరీగా ఉంటాడు, కానీ వాళ్ళ టాయ్స్తో పాటు దే విల్ జస్ట్ ప్లే, దే విల్ నాట్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్. సమ్ ఆఫ్ దెమ్ మైట్ ఈవెన్ ఏడుస్తాడు ఎక్కువగా వేరే పిల్లలతో పాటు పెట్టించినప్పుడు. సో decreased interaction with other children their own age is a very another important thing in which we can pick up. ఇంకొకటి ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ ఆటిజం అలాంగ్ విత్ ఈ డిక్రీజ్ కమ్యూనికేషన్ కానీ డిక్రీజ్ ఇంటరాక్షన్ ఇస్ దాట్ వాళ్ళకు రెపిటేటివ్గా కొంచెం మూమెంట్స్ చేస్తారు. సో స్టీరియోటిపీ మూమెంట్స్ని అంటాడు. ఇట్ విల్ బీ బోత్ మూమెంట్స్ కానీ మాటల్లో కూడా ఇలాగా మీకు కనిపించవచ్చు. దే మైట్ బి కాన్స్టెంట్లీ ఇక్కడ అక్కడ రన్నింగ్ చేస్తాడు, జంపింగ్ చేస్తాడు, స్పిన్నింగ్. సమ్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ ఇలాగా హ్యాండ్ ఫ్లాపింగ్ ఇలాగా, కానీ ఫింగర్ ట్వర్ల్ చేస్తారు. సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు కంట్రోల్. సో దే కీప్ డూయింగ్ దిస్ రెపిటేటివ్ మూమెంట్స్. కానీ సమ్ ఆఫ్ దెమ్ దే విల్ జస్ట్ కీప్ సడన్గా ఏడుస్తాడు, షౌటింగ్, వెంటనే మళ్ళీ షౌట్ చేస్తారు. ఇలానే కూడా సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ హ్యావ్ ఇలాగా సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్ ఫర్ అస్ ఆల్సో టు పికప్ ఆటిజం. ఇది నేనేం చెప్పినాను దానికి స్పెసిఫిక్గా ఏం మెడిసిన్స్ లేదు. మ్యాక్సిమం ఎవిడెన్స్ ఇలాగా థెరపీస్కి ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఈ రకాల థెరపీస్కే ఎక్కువగా రీసెర్చ్ కానీ ఎవిడెన్స్ ఉంది. మెడిసిన్స్ ఇస్తారు. ఎందుకు? బికాస్ ఈ ఆటిజంతో పాటు కొంతమంది బేబీస్కి వేరే రకాల సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. లైక్ అసోసియేటెడ్గా ఫిట్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ కొంతమందికి ఈ కాన్స్టిపేషన్, మోషన్స్ వెళ్ళడానికి ప్రాబ్లం అవ్వచ్చు, రీఫ్లక్స్ ప్రాబ్లమ్స్, ఇలాగ వేరే రకాల చాలామందికి స్లీప్లో ప్రాబ్లం ఉండొచ్చు, నిద్ర రాదు. సో ఈ రకాల ప్రాబ్లమ్స్కి మెడికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఈ మెయిన్ ఎవిడెన్స్ కానీ ఇంటర్వెన్షన్స్ ఇస్ మెయిన్లీ థెరపీస్. సో ఐ థింక్ నేను క్లినికల్ సైకాలజిస్ట్. నేను నెమ్హాన్స్లో ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను. అండ్ ఇక్కడ వైజాగ్లో చాలా కాలం నుంచి నేను ఉన్నాను. నేను టీచింగ్లో ఉన్నాను, ప్లస్ నా క్లినికల్ ప్రాక్టీస్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ప్రసన్న కుమార్ సార్ చెప్పినట్టు ముందు అంటే నేను చాలా కాలం ముందు నా ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను. ఆ టైంకి మాకు ఒక్క ఆటిస్టిక్ చైల్డ్ చూపించడానికి అంటే వాళ్ళు పిలిచేవారు స్పెసిఫిక్గా, అదిగో ఒక ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నారు, వెళ్ళి చూడండి వార్డులో. ఇప్పుడు అయితే ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూ విల్ ఫైండ్ 1 child కమింగ్ ఫర్ అసెస్మెంట్ ఆర్ ఫర్ ఇవాల్యుయేషన్. సో ఆల్మోస్ట్ యాజ్ సర్ సెడ్ 1 in 36. So even in India, 1 in 45 or 50, we will probably find the risk. So autism or autism spectrum disorder ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎక్కువ అయిపోయింది? చాలా రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ బిజీగా ఉండడం, పిల్లలకి అంటే ఇప్పుడు అట్లీస్ట్ 5-6 years నుంచి 10 years నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళకి ఫోన్ ఇవ్వడం, లేకపోతే స్క్రీన్ టైం. సో ఇంక్రీజ్ స్క్రీన్ టైం ఇచ్చేస్తారు.
అండ్ ప్లస్ ఈవెన్ చాలామంది మాకు యుఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళు వస్తారు వెన్ దే కమ్ ఫర్ అ హాలిడే ఆర్ స్పెసిఫికలీ వాళ్ళు దీనికోసం వస్తారు. దెన్ చైల్డ్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు బికాస్ అక్కడ చైల్డ్ చాలా లోన్లీగా ఉంటున్నారు, ఏమీ ఆడుకోవడానికి ఎవరు ఉండడం లేదు. ప్లస్ చైల్డ్కి వాళ్ళు ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఇచ్చేసి అలా అలవాటు చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 3-year-old చైల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలుస్తున్నారు. తనకి కావాలనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కావాలనే గేమ్ డౌన్లోడ్ చేస్తారు, మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి అది అనిపిస్తుంది చైల్డ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, సో డిఫరెంట్గా ఉన్నారనమాట. కానీ చైల్డ్కి ఇవి అన్నీ అలవాటు అయిపోతున్నాయి, బట్ మాటలు అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో కనెక్షన్ అలవాటు అవ్వట్లేదు, పేరెంట్స్తో యాజ్ మేడం సే ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, తనకి ఏం కావాలనో అడగడం లేదు, ఓన్లీ ప్రతి దానికి లాక్కుని వెళ్తారు, తోస్తారు, ఇది కావాలి. సో చైల్డ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రావట్లేదు. అది ఎందుకు జరుగుతున్నది? బికాస్ పేరెంట్స్ చాలా వరకు ఆ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ అలవాటు చేసాక హ్యూమన్ టచ్ పోయింది చైల్డ్కి. సో అది ఒక మేజర్ రీజన్ అయిపోయింది చాలామంది పిల్లలకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్లోకి వెళ్ళడానికి. సో యాజ్ సర్ సెట్ కోవిడ్ తర్వాత అది బాగా ఎక్కువైంది. ఎందుకంటే మాకు చాలా వరకు కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా జరిగింది అప్పుడు. సో చైల్డ్కి కూడా బయటికి వెళ్ళలేక పేరెంట్స్ అది ఫోన్ ఇచ్చేసారు, ఓకే ఇలాగే ఆడుకుంటారు, లేకపోతే చైల్డ్ ఫోన్ లేకపోతే ఫుడ్ తినరు, సో అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా చైల్డ్కి కంప్లీట్గా తను లోకంలో ఉండడం అలవాటు అయిపోయింది. సో దానికిన ఈ ఆటిజం సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నది. వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ఐ కాంటాక్ట్ ఉండటం లేదు, వాళ్ళకి ఒక విధంగా బిహేవియర్ ఉంటుంది, రెపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది, ఫ్లాపింగ్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఐ హ్యావ్ సీన్ అ చైల్డ్ ఇలా కంటిన్యూస్గా చేస్తుంది అమ్మాయి, పోనీ ఆ చెయ్యి పట్టుకుంటే ఇంకొక చెయ్యితో స్టార్ట్ అయిపోతుంది. అది అంటే దట్ బిహేవియర్ హ్యాస్ టు కంటిన్యూ. సో ఆ రెపిటేటివ్ బిహేవియర్స్ లేకపోతే ఇప్పుడు ఈ లిడ్ ఉంది, దీన్ని వాళ్ళు ఇలా చేసుకుని they will keep on playing with it like this. It will keep on going like this. So they are only focused on something which rotates, something which moves, and they continue doing it like this for hours together. So they are so fascinated by some parts of something, right? So we have to identify ilantivi repetitive behaviors unnaya, ilantivi only one focus on something unnaya, lakapothe the child is into their own world. అసలు ఏ విధంగా అవర్స్ టుగెదర్ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరిని పట్టించుకోవటం లేదు. వాళ్ళని ఎవరు వదిలేసి వెళ్ళిపోతేనే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ అలా చూసుకుంటారు, ఎవరో ఒక ఉన్నారా అంటే అది మదరే ఉండాలా ఫాదరే ఉండాలా, అటాచ్మెంట్ ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇమోషనల్ అటాచ్మెంట్ చూపించరు, అఫెక్షన్ చూపించరు, వాళ్ళకి ముద్దు పెట్టుకుంటే వెంటనే తుడుచుకుంటారు లేకపోతే ఏడుస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ అంత లెవెల్ వరకు ఇష్టం ఉండదు. సో బేసికల్లీ మనం ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసేస్తే అక్కడి నుంచి మనకి ఒక డౌట్ వస్తుంది, మేబీ ఆటిస్టిక్ చైల్డ్. ఇదికి ముందు వీ యూస్ టు సే బై 3 years వీ షుడ్ ఐడెంటిఫై. ఇప్పుడు అయితే ఎర్లీ ఐడెంటిఫికేషన్ యాజ్ మేడం ఆల్సో సెట్, సార్ ఆల్సో సెట్, 1.5 years లోపల కూడా చాలా సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి కనిపిస్తే వెంటనే మనం దాని గురించి ఏదో ఒక ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే చాలా వరకు చేంజెస్ రాగలుస్తాయి. ప్లస్ ఇంకొకటి యాజ్ అ సైకాలజిస్ట్ మనం ఏమి వాల్యుయేట్ చేస్తామంటే చైల్డ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది. ఒకవేళ ఇంటెలిజెన్స్ బాగుంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రోగ్నోసిస్, ఛాన్సెస్ ఆఫ్ రికవరీ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఇంటెలిజెన్స్ లెవెల్ మనం ఎలాగా ఎవాల్యుయేట్ చేస్తాం, కొన్ని టెస్ట్లు ఉంటాయి, దాని మూలంగా ఎవాల్యుయేట్ చేస్తాం. డైలీ యాక్టివిటీస్ ఎలా ఫాలో అవుతున్నారు చైల్డ్, దానివల్ల ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగే చైల్డ్ ఏ విధంగా ఫాలో అయిపోతున్నారు, ఈవెన్ దో ఫోన్లో ఉన్నారు కానీ ఏ విధంగా మిగతావి అన్నీ తెలిసిపోతున్నాయి. సో ఇంటెలిజెన్స్ మనం కొన్ని అసెస్మెంట్స్ చేస్తాం, ఒక సెగ్మెంట్ ఫామ్ బోర్డ్ అని వాడచ్చు, లేకపోతే వేరే స్కేల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్కేల్స్. ముందు ఒక కార్స్ స్కేల్ ఉండేది, ఇప్పుడు కార్స్ 2 ఉంది. అలాగే ఎడాస్ అనే ఒక స్కేల్ ఉంది, ఎంచాట్ ఒకటి ఉంది, అది చిన్న పిల్లలకి. తర్వాత ఇండియన్ స్కేల్స్ ఒక 2 ఫాలో అవుతాం, ఇసా అని చెప్పేసి అది NIMHలో హైదరాబాద్లో వాళ్ళు స్టాండర్డైజ్ చేశారు. అలాగే ఇన్క్లెన్ అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టాండర్డైజ్ చేశారు. సో ఈ స్కేల్స్ యూజ్ చేసుకొని ఆటిజం లెవెల్ ఎంత ఉందో, ఎంతవరకు దానివల్ల డిసెబిలిటీస్ ఉన్నాయి, ఆ ప్రకారంగా చైల్డ్కి ఏమేం చేయగలిస్తే బాగుంటుంది,
సో ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది, స్పీచ్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది, బిహేవియర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది, రెపిటేటివ్ బిహేవియర్ ఉందా, తర్వాత విచ్ ఆల్ సిమ్టమ్స్, ఇప్పుడు ఐ కాంటాక్ట్ పువర్గా ఉంది, సెన్సరీ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే సెన్సరీ ఓవర్ రెస్పాన్సివ్నెస్ ఉంది, అలాగా రెపిటేటివ్ బిహేవియర్స్లో ఏ విధంగా చైల్డ్ ఏ దానికి అటెండ్ అవుతారో, ఏది తనకి ఇష్టం, ఆ ప్రకారంగా అనలైజ్ చేస్తాం. తర్వాత దీని స్పీచ్ థెరపిస్ట్. ఇప్పటి వరకు ద ప్రొఫెషనల్స్ అందరూ చెప్పినట్టు ఆటిస్టిక్ చైల్డ్కి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మీకు ఇప్పటికి ఈ పాటికే చాలా మట్టుగా అర్థమై ఉంటుంది. కానీ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఒక భాష, తెలుగు అనే ఒక భాష ఓ మనిషికి ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు వింటే, అంటే ఇప్పుడు నేను సడన్గా ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను. సో 6 నెలలు నేను ఆ జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉంటే, ఆ వర్డ్స్ నాకు బ్రెయిన్కి వెళ్తూ ఉంటే 6 నెలల తర్వాత నేను ఒక వర్డ్ మాట్లాడగలుగుతాను. వెంటనే అలా కొత్త భాషలు మాట్లాడడం మనకి కూడా అవ్వదు. సో అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక భాషని కంటిన్యూస్గా వింటూ ఉంటూ 6వ నెలకి, పుట్టిన పిల్లలు 6వ నెలకి ఒక పదం మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో 6 నెలల నుంచే మాట వచ్చిందా లేదా అనేది పేరెంట్గా మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక భాష బ్రెయిన్కి ఎలా ఎక్కుతుంది అంటే, ఒకవేళ ఒక పిల్లాడు నార్మల్గానే పుట్టాడు అనుకోండి, బ్రెయిన్ ఆల్రెడీ హై ఫైర్లో ఉంటుంది. అది వేడివేడిగా ఏమొస్తుందా, ఏం తీసుకుందామా అని ఉంటుంది రెడీగా. సో ఒక హాట్ బ్రెడ్ మీద బటర్ వేసినట్టు పీల్చుకుంటుంది. ఎంత లాంగ్వేజ్ ఇస్తే అంతా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 2 లాంగ్వేజెస్ ఇస్తే 2 లాంగ్వేజెస్ తీసుకుంటుంది. ఒకే భాష ఉండాలి అని రూల్ లేదు. సో ఆ 6 నెలలు వాళ్ళు తీసుకున్న భాషనే వాళ్ళు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 monthsలో లాంగ్వేజ్ అంటూ అబ్జర్వ్ అయిపోయింది కదండి, తిరిగి మాట్లాడడానికి ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ ఏడుస్తారు. జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఏడుపుతోనే అమ్మ అనే ఫస్ట్ పదం వస్తుంది. ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్, బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు. సో ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడుపు ఆపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఇచ్చి, మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఆయన ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి. నోరు ఓపెన్ చేయడం, నాలిక కదపటం, ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అదే స్పీచ్, అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి, పిల్లాడి మీద పెద్దగా ఏమీ ఐడెంటిఫికేషన్ ఇవ్వరు, మీ పిల్లాడు తేడా అని అనరు. బిహేవియర్ అల్లరి పిల్లాడు అంటారు అంతే. కానీ అసలు మాటే లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడు, అక్కడ చాలా తేడా వస్తుంది. వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీన్ చేస్తారు. సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపిచ్చేస్తే బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్. అది రావాలంటే 2000 పదాలు అండ్ ఒక్కొక్క పదం కనీసం 66 సార్లు ఆర్ 600 సార్లు, ఇలా ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అన్ని సార్లు వింటున్నారు కదండి, ఆటోమేటిక్గానే స్పీచ్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. ఇప్పుడు మనకి కూడా ఉన్నది, ఎప్పుడైనా మీరు ఒక లెక్క చెప్తున్నారు అనుకోండి, 2 1s 2 2 2s 4, సడన్గా నేను వచ్చి 5 6 ఎంత అంటే మనకు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ విన్నది ఒకటి, మన ఫామ్ అవుతుంది ఒకటి. సో వినడం అనేది కామన్. ప్రతి చైల్డ్ సరిగ్గా భాష వింటే మాట్లాడగల శక్తి ఆటోమేటిక్గానే వస్తుంది. అండ్ ఈ 2 కాకుండా మనం మెయిన్గా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఆల్రెడీ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ పుట్టే ఉంటాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ మనం మాట్లాడేదాన్ని బట్టి, మనుషులు కనిపించేదాన్ని బట్టి ప్రతి సెకండ్ 500